ఒక చిన్న గ్రామం, అందమైన ప్రకృతి, పచ్చని పొలాలు, గంగమ్మ తల్లి బావి. ఆ ఊరిలో మంజులాదేవి అనే యువతి జీవిస్తుంది. ఆమెకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారు ఆలోచించకుండానే మంజులాదేవిని ఆశ్రయించేవారు. ఒకసారి డిసెంబర్ 31 రాత్రి మంజులాదేవి తన మిత్రులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే అదే సమయానికి గ్రామంలో ఒక వృద్ధుడి గృహం మంటల్లో కాలిపోతోంది. మంజులాదేవి ఆ వార్త తెలుసుకుని వెంటనే తన మిత్రులతో కలిసి ఆ గృహం వైపు పరిగెత్తింది. అందరూ కలిసి మంటలను ఆర్పి ఆ వృద్ధుడికి సురక్షితమైన ఆశ్రయం కల్పించారు. ఆ వృద్ధుడు కన్నీటి కళ్లతో మంజులాదేవిని ఆశీర్వదిస్తూ, "నువ్వు నిజమైన దైవంగా అవతరించావు" అని అన్నాడు. ఆ రాత్రి వేడుకలు ఎంతమాత్రం లేకపోయినా మంజులాదేవి గుండెల్లో సంతోషం వర్ణించలేనిది. ఆమె తన మిత్రులతో చెప్పింది, "కొత్త సంవత్సరం ప్రారంభం మనం చేసిన మంచి పనులతోనే విలువగలదని నమ్ముతాను." ఆ ఊరి ప్రజలందరూ మంజులాదేవిని చూసి స్ఫూర్తి పొందారు. కొత్త సంవత్సరాన్ని వారు కూడా సహాయ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆ ఊరికి మంజులాదేవి నిజంగా ఒక కొత్త ఆశ చూపించింది. కొత్త సంవత్సరానికి మనసారా సహాయం చేయడం ప్రారంభిద్దాం. కొత్త ఆశలు, కొత్త శుభాకాంక్షలు.